నాయకులు మన ప్రియతమ నాయకులు అన్న విశ్వనాథ్ రెడ్డి స్టేజ్ పైన ఎవరున్నారు దిగండి. గార్లపేట ఎలక్షన్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ఎక్కడున్నా కూడా చెప్పే అవకాశం ఈ 2 రోజుల పాటు మాకు ఉంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా అయితే ఏదో ఒక రోజు మీకు లీవ్ పెట్టి మీరు వచ్చే కార్యక్రమం ఉంటుంది. కానీ మనందరూ కూడా మీకందరికి మాకందరికి మంచి అవకాశం మీతో పరిచయించుకోవడానికి మే 10వ తేదీన శనివారం మీరు వచ్చేస్తే శనివారం ఆదివారం మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు శ్రేయాభిలాషులు అందరూ కూడా మీరు చెప్పి ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసుకోవడానికి ఎంత ఆవశ్యకత తెలియజేసి బ్రహ్మాండమైన మెజార్టీతో కదిరి నియోజకవర్గ అభ్యర్థి అయిన బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి మేమందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేయాలి. అదేవిధంగా హిందూపూర్ లోక్సభ పార్లమెంట్ అభ్యర్థిగా బోయే శాంతమ్మకు కూడా మనం అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలో 2014 కూడా నాకు శాసనసభ్యుగా కావడానికి మీరందరూ కూడా కృషి చేసి ఆ రోజు స్వయంగా మన శంకర్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ కూడా మేమందరూ చెప్పిన తర్వాత బస్సులు పెట్టి మీరు ప్రత్యేకంగా వచ్చి ఓట్లు వేసి ఆ రోజు నాకు కూడా గెలిపించారు. నేను కూడా జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి 19లో కూడా మీరు భారీగా ఈ ప్రాంతం నుండి బెంగళూరు నగరంలో హైదరాబాద్ లో విజయవాడలో ఐటీకి సంబంధించినవి కాదు ఇక్కడ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా స్థిరపడిన వాళ్ళందరూ కూడా వచ్చి 19లో కూడా సిద్ధారెడ్డికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించారు. అదే ఉత్సాహంతో అదే ఊపుతో మీరు 2024 ఎన్నికలు ఈ రాష్ట్రంలో చాలా ఇదిగా జరగబోతున్నాయి. దీన్ని మీరు అందరూ కూడా గతంలో ఏ విధంగా 14లో 19లో మీరు మీ ఉద్యోగాలు వ్యాపారాలు పక్కన పెట్టి 2 రోజులు 3 రోజులు వచ్చే విధంగా ఎన్నికలు పనిచేసి మీరు మీ కుటుంబ సభ్యులతో మీరు ఓట్లు వేయించారో ఈ 24లో కూడా ఈ జరిగే ఎన్నికలు మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మీరు మీ శ్రేయాభిలాషులందరూ చెప్పి మనమందరూ కూడా కదిరి నియోజకవర్గంలో ముచ్చటగా 3వసారి కదిరి శాసనసభ్యునిగా బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి హ్యాట్రిక్ సాధించి జగన్మోహన్ గారికి మనం బహుమతిగా ఇవ్వాలని, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి మా అక్క చాలా సౌమ్యురాలు, గతంలో కూడా పార్లమెంట్ లో పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ఆమె గెలిపిస్తే మక్బూల్ తో పాటు కేంద్రం నుండి వచ్చే నిధులు తీసుకొచ్చి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మన అందరి కోసం పనిచేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇద్దరిని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతోనో తెలియజేసుకుంటూ ఈ సమయం మీకు ఇంకా చాలా మంది మాట్లాడే వక్తలు ఉన్నారు. కాబట్టి ఇంత బ్రహ్మాండంగా మాకందరూ పిలిచి ఎంతో ఆప్యాయతతో మీ అభిమానాన్ని మీరు చాటుకొని మా గౌరవంగా ఇక్కడ పిలిపించి మాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్క మాట మాత్రం ఇంకో మరొకసారి మీకు చెప్పాలి. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు ప్రవీణ్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయనకు తోడుగా ఉంటూ కుమార్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, ఈ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమానికి మాకందరు కూడా ఎంతో ఆత్మీయంగా పిలిచి ఇంత ఘన స్వాగతం పలికిన ఇక్కడ అవకాశం ఇచ్చిన మన లోకల్ లీడర్స్ అయితే శంకర్ రెడ్డి అన్న గారు అయితేనేమి, రాజప్ప గారు అయితేనేమి, కోదండ రామిరెడ్డి అన్న గారు అయితేనేమి, అదేవిధంగా భక్తవత్సలం గారు అయితేనేమి, ఎంజీ రెడ్డి గారు, మా లింగాల రంగారెడ్డి అన్న గారు, వీళ్ళ ఫ్యామిలీ, వీరందరూ కూడా ఎంతో ఆత్మీయంగా ఈ రోజు కార్యక్రమం జరగడానికి ప్రధాన భూమిక పోషించారు. వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కదిరి నియోజక ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్.